హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ వినోద్ వెల్కమ్ టు ఐరా మీడియా. సో ఇప్పుడే పుష్ప 2 సినిమా చూసి వచ్చాను. సినిమా వచ్చేసి సూపర్ ఉంది భయ్య, ఏమన్నా ఉందా అసలు. సూపర్ అంటే సూపర్ సినిమా. పుష్ప 2 వచ్చేసి ఎలా ఉందంటే ఓవరాల్గా చెప్పాలంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు శివలింగాన్ని ఎత్తుకొని వెళ్తారు చూసామా. సో అలా ఉంది సినిమా. అంటే చెప్పాలంటే సినిమా మొత్తం అతని భుజాల మీదనే వేశారు. అలా ఉంది సినిమా. పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ కానీ, పాటలు కానీ, బీజిఎం కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా వేరే లెవెల్. అసలు ఒక్క సీన్ ఉంటుంది అబ్బాయి, ఒక్కొక్క సీన్ మొత్తం విజిల్ కొట్టచ్చు, అట్లా ఉన్నాయి ఒక్కొక్క సీన్. సో దాంట్లో మీకోసం ఒక 2 సీన్లు చెప్తాను నార్మల్గా. ఏంటి అంటే ఒకటి ఫస్ట్ సీన్ వచ్చేసి పుష్ప వాళ్ళ టీం ఉంటారు కదా, ఇది ఎర్రచందనం చెట్లు నరికే వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి చెట్లు నరకడానికి వెళ్తారు. ఆ టీంలో శెఖావత్ కూడా జాయిన్ అయ్యి వాళ్ళ ఒక పుష్ప టీం లాగా అందులోకి వెళ్తారు. వెళ్ళి చెట్లను నరికి కాంటాక్ట్ చేసి అమ్మేస్తుంటారు. ఆ టైంలో రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకుంటాడు. సో పట్టుకొని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. సో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాక ఆ విషయం పుష్పరాజుకి తెలిసి సో అక్కడికి వెళ్ళి అబ్బా సీన్ ఉంటుంది భయ్య, అది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయవు, ఆ విధంగా ఉంటుంది. అసలు సీన్ ఏంటి తెలుసా, మీకు రఫ్లీ చెప్పేస్తా. సినిమా వచ్చేసి అక్కడికి పుష్పరాజ్ వెళ్ళి ఎవరైతే వాళ్ళ టీం ఉంటుందో వాళ్ళ టీంని తీసుకొస్తారో, అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ వాళ్ళని కూడా తీసుకొచ్చేసాడు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఆ పిఎస్ మొత్తం ఖాళీ చెప్పించేస్తాడు. అసలు ఆ సీన్ అంటే వేరే లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఆ సీన్. అలా ఉంటుంది, వేరే లెవెల్. అక్కడ ఒక ఫైట్ ఉండదు, ఏముండదు, కానీ సీన్ మాత్రం మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. ఆ విధంగా ఉంది భయ సీన్ అయితే. బాబా ఆ సీన్ వేసారు అమ్మ, విజిల్ పక్కా కొడతారు, ఆ విధంగా ఉంది సీన్. సో దాని తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది, ఆ సీన్ కూడా ఇదే విధంగా రఫ్గా చెప్పిస్తా. ఇది వాళ్ళ రష్మిక మందన పుష్పరాజ్ వచ్చేసి సీఎంని కలవడానికి వెళ్తాడు. సో సీఎంని కలవడానికి వెళ్ళినప్పుడు రష్మిక మందన అంటే సో సీఎం గారితో ఒక ఫోటో దిగేసిరా, మనము పెద్దగా ప్రేమ పట్టించి హాల్లో పెట్టుకుందామని చెప్తుంది. సో నువ్వు చెప్పినాక నేను చేయకుండా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి సీఎంని కలిసినాక అక్కడ ఒక పుష్పరాజుకి ఒక అవమానం జరుగుతుంది. సో అక్కడ బయటకు వచ్చేసి ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది సీను, అది మాత్రం వేరే లెవెల్ అసలు. సో ఆ సీన్ కూడా వేరే లెవెల్ భయ. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ సినిమా మొత్తం చెప్తానొచ్చు, ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి సినిమా. సో సినిమాల సీన్స్ కానీ ఒక్కొక్కటి సీన్ మాత్రము పక్కా భయ్య విజిల్ కొట్టేశాడు, ఆ విధంగా ఉంది. సో నేనేదో అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, సినిమా లవర్ని. ఎందుకోసం అంటే సినిమా చూసి వచ్చి చెప్తున్నా కాబట్టి. సో సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. సో ఇంకొకటి చెప్పాలంటే జాతర సీన్ ఉంటుంది భయ్యా, బబ్బబ్బబ్బ సీన్ అయితే మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. సో దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది సీను. అబ్బబ్బ అంటే మనం దాంట్లోనే ఉంది లైవ్గా చూస్తున్నట్టు ఉంటుంది. థియేటర్లో కూర్చొని ఆ పుణగాలు మనకు వచ్చేస్తాయి. సో ఆ విధంగా ఉంటాయి. అసలు ఫైట్ కానీ లేకుంటే అది ఏది తీసుకుని ఆ బీజిఎం కానీ అబ్బా మొత్తం ఆ సినిమా వాళ్ళలో కూర్చున్నంతసేపు దానిలో ఒక ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పని అవసరం లేదు, పీక్స్లో ఉంది అసలు అల్లు అర్జున్ గారి. ఇంకోటి రష్మిక మందన అండ్ అల్లు అర్జున్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే నిజంగా చెప్పాలంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఇస్తే నిజంగా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయింది బయట కూడా అన్నట్టు ఉంది. ఎందుకంటే ఆ విధంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. సో బీజిఎం అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అసలు. సీన్ అంటే సీన్ అంటే అసలు సీన్ అనగానే గుర్తొచ్చేది మన ఏది జాతర సీను. అలాగే ఒక్కొక్క సీన్ అసలు చెప్పలేం, ఒక్కో సీన్ ఒక్క లెవెల్లో ఉంటుంది. జాతర సీన్ మాత్రం వేరే లెవెల్. బీజిఎం విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్, అలా ఉంది బీజిఎం. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే మాత్రం బాగుంది భయ్య, సూపర్ ఉంది. అండ్ ఇక సినిమా కొంచెం నెగిటివ్ పాయింట్లకు వచ్చేస్తే, సినిమాలో నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి కొంతవరకు కొన్ని సీన్స్ వచ్చేసి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. సో ఇంకోటి ఏంటంటే డ్యూరేషన్. సో ఇవి రెండే, మిగతా అంతా చింపేసిరు అసలు, ఆ విధంగా ఉంది సినిమా మాత్రం. మనకు ఈ సినిమాకు రేటింగ్ వచ్చేసి 5కి 3 ఇవ్వచ్చు. మొత్తం ఊరా మాస్, అసలు మాస్ అంటే మాస్, ఘోరంగా ఉంది ఈ సినిమా అసలు. సో మాస్ ఆడియన్స్కి మాత్రం మ్యాక్సిమం సినిమా పోతే సీట్ల మాత్రం కూర్చోరు, ఎగురుడు విజిల్లు సౌండ్లు అసలు ఖాళీగా మాత్రం కూర్చోరు.
ఏడ దొరికితే కాగితాలు ఏడ చింపేసేయాలా అన్నట్టుంది సినిమా. సో ఆ విధంగా ఉంది. సో ఓవరాల్గా సినిమాకి రేటింగ్ వచ్చేసి 5/3 ఉంది భయ్య. సినిమా మాత్రం సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో సినిమా మాత్రం చెప్పాలంటే ఇగో చింపేసింది అలా ఉంది సినిమా. సో మీరు ఇంకా ఎందుకు లేటు, వెంటనే వెళ్ళి సినిమా చూడండి, చెప్తున్నా కదా సూపర్ ఉంది. సో థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మీరు మా యొక్క ఐరా మీడియా ఛానల్ చూస్తూ ఉండండి. మరొక మూవీ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఐరా మీడియా.